ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించడం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానం చేసుకున్నాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. జాగ్రత్తగా విన్నాను దేవుని మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్న మనుష్యులందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు ప్రతిరోజు. అర్థమవుతుందా? మనం పని చేసే చోట, ప్రార్థించే చోట, నివసించే చోట, ప్రతి చోట మన చుట్టూ మనల్ని గమనిస్తూ అనేక మంది ఉన్నారు. వారు మన బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అసలు మనకు ఏమీ కాని వారు కావచ్చు. మన చుట్టూ చాలామంది మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎందుకు మనల్ని గమనిస్తుంటారు అంటే, మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి. అర్థమవుతుందా? మనము దేవుణ్ణి నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని మందిరానికి వస్తున్నాం కాబట్టి, మనము దేవుని భక్తులమని, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం కాబట్టి లోకము మనల్ని గమనిస్తుంది. అర్థమవుతుందా? ఒక త్రాగుడు పోతోడు ఇంకొక త్రాగుడు పోతోడిని గమనించడు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి. ఒక తిరుగుబోతోడు ఇంకొక తిరుగుబోతోడిని గమనించడు, ఎందుకంటే వాళ్ళిద్దరు. ఒక దొంగ ఇంకొక దొంగని గమనించడు. అయితే ఒక మంచివాణ్ణి చెడ్డవాడు గమనిస్తాడు, అలాగే చెడ్డవాణ్ణి మంచివాడు గమనిస్తాడు. మంచివాడు ఎలాగైతే చెడ్డవాణ్ణి గమనిస్తూ ఉంటాడో, అలాగే చెడ్డవాడు కూడా మంచివాణ్ణి గమనిస్తూ ఉంటాడు. అలాగే లోకము దేవుని పిల్లలను గమనిస్తుంది. మనము లోకాన్ని ఎలాగైతే గమనిస్తున్నామో, గమనించట్లేదా? మనం లోకాన్ని గమనిస్తున్నాం. లోకంలో ఎవరెవరు ఎలాగ జీవిస్తూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగనే వాళ్ళు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు ఈరోజు. గమనిస్తే ఏమవుతుంది? చూస్తే ఏమవుతుంది? వింటే ఏమవుతుంది? మన గురించి మాట్లాడుకుంటే ఏమవుతుంది? మాట్లాడుకొని నవ్వుతే నవ్వుకొని, ఏడిస్తే ఏడవని. అర్థమవుతుందా? మన గురించి ఎవరు ఏమనుకుంటే ఏంటి అనే ఒక జీవితాన్ని, ఒక ఆలోచన మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆమేన్. మన తండ్రి ఎవరు? దేవుడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ లోకంలో మనము పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఆ పిల్లలకి మనము తల్లిదండ్రులం అవుతున్నాం. అవునా కాదా? చెప్పండి, అందరు తల ఊపండి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని
వాళ్ళకి మనం తల్లిదండ్రులం అవుతున్నాం. వాళ్ళు కనిన పిల్లలు ఎలాగ జీవించాలనుకుంటారు? ప్రియులారా, తల్లిదండ్రుల పరువు తీయాలన్నా పిల్లలే, తల్లిదండ్రుల పరువు కాపాడాలి అన్నా పిల్లలే, తల్లిదండ్రులు తల ఎత్తుకొని బ్రతకాలి అన్నా పిల్లలే, తల్లిదండ్రులు తలదించుకొని తలవంపులు చేసే పనులు చేయాలన్నా పిల్లలే. అయితే ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు తమను తలదించుకునేవారుగా ఉండాలని, నలుగురిలో నవ్వుల పాలు చేసే విధంగా ఉండాలని, నలుగురిలో పరువు తీసే వాళ్ళుగా ఉండాలని ఏ తల్లిదండ్రులు ఏ పిల్లల్ని కోరుకోరు. తమ పిల్లలు గర్వంగా తల ఎత్తుకొని బ్రతికేలాగా, ఎంత మంచి పిల్లోన్ని కన్నావమ్మా, ఎంత మంచి బిడ్డను కన్నావమ్మా అని 10 మంది పొగుడుతూ ఉంటే సంతోషించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అవునా కాదా? అవునన్నులు చేతి అలలు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. అలాగే పరలోకమందున్న మన తండ్రి కూడా, పరలోకమందున్న మన తండ్రి కూడా మన ద్వారా మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. మన పిల్లలు మనకు గర్వకారణంగా బ్రతకాలని, మన పిల్లలు మనకు మంచి పేరు తెచ్చేవారుగా బ్రతకాలని, మన పిల్లలు మనకు తలవంపులు తెచ్చే పనులు చేయకూడదని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో, అలాగే పరలోకమందున్న మన తండ్రి క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఆయనకు తలవంపులు తెచ్చే పనులు చేయకూడదని, ఆయన మన ద్వారా మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి చదవండి ఆ మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎవరి ఎదుట? ఎవరేమనుకుంటే నాకేంటి అనుకొని బతకకూడదు మనం. ఏం వాడు పెడుతున్నాడా, వాడు ఇస్తున్నాడా, నేను సంపాదించుకుంటున్నా, నేనే తాగుతున్నా, నేను సంపాదించుకుంటున్నా, నేనే ఖర్చు చేసుకుంటున్నా, నా సొమ్ము నా ఇష్టం, ఎవడేమనుకుంటే నాకేంటి అనే ఒక ఆలోచన క్రైస్తవులకు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అర్థమవుతుందా? మనం ఎవరిమి? క్రైస్తవులం అంటే దేవుని పిల్లలం. దేవుని పిల్లలైన వారికి సమాజంలో ఎవడేమనుకుంటే నాకేంటి అన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ సమాజమే నిన్ను చూస్తుంది. ఆ సమాజము నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఎంత మంచిగా బ్రతుకుతున్నారా భార్యాభర్తలు, ఎంత మంచిగా బ్రతుకుతున్నారా పిల్లలు, ఎంత మంచిగా జీవిస్తున్నారా ఈ కుటుంబం అని మిమ్మల్ని చూస్తున్న సమాజము మీ యొక్క మంచి క్రియలను బట్టి, మీ యొక్క మంచి పనులను బట్టి, మీ యొక్క మంచి మాటలను బట్టి, మంచి పద్ధతులను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కొడుకును కన్నావయ్యా, ఎంత మంచి కూతురును కన్నావయ్యా అన్నట్లు ఎంత మంచి విశ్వాసులయ్యా వీళ్ళు, నేను కూడా మారాలి. హల్లెలూయా. ఏమనుకోవాలి వాళ్ళు? నేను కూడా వీరి మార్గంలో నడవాలి, నేను కూడా వీరి వెంట వెళ్ళాలి, నేను కూడా వీరి మందిరానికి వెళ్ళాలి, నేను కూడా వీరు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించాలని వారు మిమ్మల్ని చూసి దేవుని యొద్దకు రావాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగ మిమ్మల్ని బట్టి ఇంకొకరు మారాలి అంటే
మీరు మంచివారుగా ఉండాలి. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. మనల్ని బట్టి, సేవకునిగా నన్ను బట్టి, మిమ్మల్ని బట్టి. మంచి సేవకునివయ్యా నువ్వు, మంచిగా బోధ చేస్తావు, బోధ చేసినట్లుగానే ప్రవర్తిస్తావు, ప్రేమిస్తావు, అందుబాటులో ఉంటావు, నీకు అనుకూలమైన బోధ కాకుండా దేవుని మహిమ కొరకు బోధిస్తావు అని నన్ను గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనుషుల ద్వారా నేను పొందుకున్నప్పుడు ఆ మనుషులు దేవుణ్ణి మహిమపరిచి దేవుని యొద్దకు వస్తారు. అలాగ మిమ్మల్ని బట్టి మనుషులు మాట్లాడుకోవాలి. ఆమేన్. మంచి విశ్వాసులు అని, మంచిగా ఉంటారు అని, మంచిగా అన్యోన్యత కలిగి ఉంటారు అని ప్రతిదానికి కీసర బేసర అనుకుంటూ ఉండకూడదు. ఏమండి, నేను ఎందుకు ఈ విషయాలు ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నానంటే, చాలా మందికి సాక్ష్యం లేదు. చాలా మంది విశ్వాసులకి సాక్ష్యం లేదు. ఏ సాక్ష్యం? మంచి వాళ్ళు అన్న సాక్ష్యం. మంచి విశ్వాసి అన్న సాక్ష్యము లేదు. కనుకనే మహిమపరచబడవలసినటువంటి దేవుని నామం అవమానపరచబడతా ఉంది. దేవుని యొద్దకు రావలసిన మనుషులే వెళ్ళొద్దు అని చెప్పేటువంటి స్థితిలోకి విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు మనకు రాసి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న మాట, మనుష్యులు మీ మంచితనాన్ని చూసి మీ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి. అలాగ మీ మంచితనం వాళ్ళకి కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనకు రమ్మని నేను ఒక సహోదరుని పిలుస్తుంటే రాత్రి నాతో అంటున్నాడు, మనుషులు ఎగతాళి చేస్తారన్నా అంటున్నాడు. అవును, ప్రార్థనకి వెళ్తే ఎగతాళి చేస్తారు. అయితే నేను సహోదరునితో అన్నాను, నువ్వు ప్రార్థనకు వచ్చి కూడా మారకపోతే ఎగతాళి చేస్తారు. నువ్వు ప్రార్థనకు వచ్చి కూడా నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే ఎగతాళి చేస్తారు. నువ్వు ప్రార్థనకు వచ్చి కూడా నీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుంటే ఎగతాళి చేస్తారు. నువ్వు ప్రార్థనకు వచ్చి మారు, నీ మాట, నీ పద్ధతి, నీ క్రియలు మార్చుకో. వ్యసనాలకు దూరమై నిజంగా నువ్వు మారినట్లు లోకానికి తెలిస్తే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఈరోజు ఏ లోకమైతే, ఏ మనుషులైతే, ఏ సమాజం అయితే ఎగతాళి చేస్తుందని నువ్వు బాధపడుతూ భయపడుతున్నావో అదే సమాజం నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది లోకానికి అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఇవ్వటమే కాదు, అలాగ ఉన్నవాడు ఇలాగ మారిపోయాడు రా, నిజంగా ఆ సేవకునిలో, నిజంగా ఆ సంఘములో దేవుడు ఉన్నాడు అని వారు కూడా నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం కొరింథీ పత్రికలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. మొదటి పత్రిక 14వ అధ్యాయం 24 నుండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుణ్ణి ఎరుగని వాడు, వాక్యము తెలియని వాడు నీ యొద్దకు వచ్చినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మందిరానికి వచ్చినప్పుడు, అతడు నిజంగా ఈ మందిరంలో
మీతో దేవుడు ఉన్నాడని గ్రహించాలి. అక్కడ రాయబడిన మాట, అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడలా. నీ ఇంట్లోకి ఒక అన్యుడు వస్తే, ఒక అవిశ్వాసి వస్తే, ఆ వ్యక్తి మారిపోవాలి. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడని ఆ వ్యక్తి బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. నువ్వు టీవీ పెట్టుకొని, సెల్లు పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎట్లా పోయి చెప్తాడు? ఆ వ్యక్తి వచ్చినప్పుడు కీసులాడుకుంటా, కొట్లాడుకుంటా, మనస్పర్ధలు కలిగి ఉంటే ఎట్లా మారతాడు? అర్థమవుతుందా? అతడు నిన్ను గురించి బయట సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ రాయబడిన మాట, మీ యొక్క ఉపదేశము అంటే మీరు మాట్లాడుకునే ఆ పద్ధతి, మీరు కలిసి ఉన్న పద్ధతి, మీ ప్రవర్తన, మీ యొక్క స్థితిని చూసి అతడు, రే విశ్వాసులంటే ఇలా కదరా ఉండాలి, ఇలా కదా మాట్లాడుకోవాలి, ఇలా కదా భార్యాభర్తలు ఉండాలి, ఇలా కదా భక్తి చేయాలి, ఇలా కదా ప్రార్థన చేయాలని అతనిలో ఉన్న లోపాలు అతనికి తెలుస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతడు పాపము చేసి ఉంటే అతని పాపాలు అతనికి గుర్తుకు రావాలి. అలా ఉండాల మన భాష. దేవుడు అదే అంటున్నాడు, అతడు లోపలికి వచ్చిన ఎడల నీ బోధ వలన తాను పాపినని గ్రహిస్తాడు. ఫస్ట్ అతడు పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ఎవరు ప్రచురం చేస్తారు? మనం ప్రచురం చేయాల్సిన పనిలే. మా మందిరానికి రా, మా వాక్యం విను, మా సేవకుని ఒకసారి వచ్చి చూడు అని మనం చెప్పాల్సిన పని లేదు. సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు, మనుషుల మధ్యన మనం పని చేస్తూ ఉన్నప్పుడు, మనుషులతో కలిసి మనం ఉంటున్నప్పుడు, మన మాట తీరు, మన ప్రవర్తన, మన చూపు అవన్నీ గమనిస్తున్న ఆ వ్యక్తి మనకు భయపడాలి. నువ్వు నిజంగా దేవుడు ఉన్నాడు ఈయనలో, ఇతడు నిజంగా మారాడు, ఇతడు నిజంగా మంచివాడు అని భయపడి తను పాపినని గ్రహించి నిజంగా ఆ స్థలములో, ఆ ఇంటిలో, ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు, ఆ సేవకునితో దేవుడు ఉన్నాడు, ఆ సేవకునిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు గనకనే వీరిలో ఈ మార్పు నేను చూస్తూ ఉన్నాను అని అతడు ప్రచురం చేయాలి. హల్లెలూయా. ఎవరు ప్రచురం చేయాలి? ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు, వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత నా కోడల్లో చాలా మార్పు వచ్చిందమ్మా అని అత్త చెప్పాల. నా కుమారునిలో మార్పు వచ్చిందని అమ్మ చెప్పాలి. మా తండ్రిలో మార్పు వచ్చింది, మా అత్తలో మార్పు వచ్చిందని కోడలు చెప్పాలి. ఏం లాభం మీరు ఇక్కడికి రావటం వల్ల? ఆ తేడా ఏంటో వారికి చూపించాలి. మీరు ఏ విషయంలో? మీ ప్రవర్తన విషయంలో, మీ మంచితనం విషయంలో, మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించాలి. మీ మార్పు వారికి తేట తెల్లంగా తెలియాలి. అప్పుడు బూతులు మాట్లాడరు, ఇప్పుడు బూతులు మాట్లాడరు. అప్పుడు ఓర్చుకోలేకపోయిరి, ఇప్పుడు ఓర్చుకోలేకపోయిరి. అప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండిరి, ఇప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండిరి. అప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము ఉండిపోయే. ఇప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము ఉండిపోయా. ఎలా వాళ్లకు మీలో ఉన్న మార్పు, మీకు వచ్చిన మార్పు తెలుస్తుంది? ఆ మార్పు స్పష్టంగా మీ ఇంట్లో తెలియాలి, మీ వీధిలో తెలియాలి, మీ ఊర్లో తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీరియస్గా ఈరోజు మీరు తీసుకోండి ఈ మాటలను. మీరు ఎవరిని మందిరానికి రమ్మని పిలవగాకండి. మరొక్కసారి చెప్తున్న, పరిశుద్ధ స్థలంలో నిలబడి మీరు ఎవరిని మా మందిరానికి రమ్మని పిలవద్దు. వారికై వారే వచ్చేటట్లుగా వారి ఎదుట మీ సత్క్రియలను, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. హల్లెలూయా. మీ మార్పు స్పష్టంగా వాళ్ళకు కనబడితే
బాప్తిసం తీసుకొని బారకట్ట కాడ కూర్చుంటే ఏమండి, బాప్తిసం తీసుకొని నువ్వు అక్కడ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? ఏది మార్పు? మార్పు తెలియాలి కదా, వారు మహిమపరచాలి కదా దేవుణ్ణి. సంఘమును గురించి, సేవకుని గురించి, ఇక్కడ ఉన్న ఉపదేశ క్రమమును గురించి వారిలో భయము కలగాలి కదా. నన్ను బట్టి, దేవుణ్ణి బట్టి కాదు, నిన్ను చూస్తేనే వారికి భయం కలగాలి. నిన్ను చూసి బీడి తాగేవాడు పక్కన పడేయాలి భయపడి. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గరికి త్రాగేవాడు రావాలంటే భయం కలగాలి. వచ్చి కూర్చొని మాట్లాడాలంటే భయం కలగాలి. ఇప్పుడు రారా పోదాం అంటున్నాడు వాడే. అంటే నీ మార్పు ఇంకా వాడికి తెలియలేదు. నువ్వు మారావన్న సంగతి, నువ్వు మంచివాడవన్న సంగతి వారికి తెలియలేదు. ఎలా తెలుస్తుంది? నేను మారాను రోయ్, నేను మారాను రోయ్ అని నువ్వు చెప్పాల్సిన పని లేదు. బైబిల్లో సామెతల్లో ఒక మాట ఉంది, స్పష్టమైన మాట. చూడండి, సామెతలు 27:2. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. హల్లెలూయా. సాక్ష్యము అంటే నా గురించి నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు, నా గురించి ఇంకొకరు చెప్పాలి. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి మనకు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే. దీని అర్థం ఏమిటి అంటే, నీ నోరు అంటే నీకు నువ్వు చెప్పుకునేది కాదు, నీకు నువ్వు చెప్పుకునేది కాదు, నువ్వెవరో తెలియని వాళ్ళు నీ గురించి చెప్పాలి మంచిగా, అది సాక్ష్యం. రెండోది, నీ పెదవులు కాదు పరులే. నీ పెదవులు కాదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు కాదు చెప్పాల్సింది. ఎందుకంటే కాకి పిల్ల, చెప్పండి, కాకి పిల్ల కాకికి ముద్దు. మన వాళ్ళు ఎంత పనికి మాలోళ్ళైనా మనోళ్ళు కాబట్టి మంచిగా చెప్తాం. కాబట్టి మన వాళ్ళు మన గురించి ఇచ్చేది కాదు సాక్ష్యం, మనము తెలియని వాళ్ళు మన గురించి ఇచ్చేది సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన వాళ్ళు కాదు ఇవ్వాల్సింది, మనము తెలియని వాళ్ళు ఇవ్వాలి. మనము కాదు మన గురించి చెప్పుకోవాల్సింది, మనము తెలియని వాళ్ళు, అన్యులు మన గురించి చెప్పాలి. ఇది ఒక మంచి సాక్ష్యం. అలా ఎప్పుడు చెప్తారు వాళ్ళు? సాధారణంగా ముఖం తెలియని చోట మనకి ఇష్టానుసారంగా ఉంటాం, అసలు మనం దేవుని పిల్లలమే కాదన్నట్టుగా. బైబిల్ కూడా ఉంటే లోపల పెట్టేసి బైబిల్ కూడా పట్టుకోకుండా లోకంతో కలిసిపోయి, ఎందుకంటే ఆడ మనం ఎవరు తెలియదు కదా. ఆ బస్ స్టాండ్లో ఎవరు చూస్తారు? బస్ స్టాండ్లో కూర్చొని పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు, వచ్చే అమ్మాయిలను పోయే అమ్మాయిలను. ఎందుకంటే తెలిసిన వారి చోట అయితే రేపు ప్రార్థనకి వెళ్తావు, ఏందిరా అట్లా చూస్తున్నావు అని అంటారు కాబట్టి ఈడ కొంచెం భయంగా ఉంటాం. అది ఎవరు తెలియని చోట, ఎక్కడో బస్సులో కదా. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? మనకు తెలిసిన వారు, తెలియని వాళ్ళు అందరూ మన గురించి మంచివాడని చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు ఇతరులతో మరలా ఎవరైనా తగిలినప్పుడు, మాట్లాడినప్పుడు మనల్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ. దేవుడు అదే అంటున్నాడు, మీ మంచితనాన్ని బట్టి, మీ సత్క్రియలను బట్టి నేను మహిమపరచబడాలి. మీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మిమ్మల్ని కన్న తండ్రిగా నేను మీ నుండి ఆశించేది అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో తబిత అని ఒక అమ్మాయి ఉంది. ఏం పేరు? ఆ అమ్మాయికి భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా అంటే జింక, లేడీ అని అర్థం. ఈమె ఒకరోజు జబ్బు చేసి చనిపోయింది.
ఈమె యొప్పే అనే ఒక ఊరిలో నివాసం చేస్తూ ఉంది. ఈమె పని ఏంటంటే మిషన్ కుట్టుకోవడం. ఈమె పని మిషన్ కుట్టుకొని పని చేస్తుంది. ఒకరోజు రోగం వచ్చి చనిపోతే ఆ యొక్క యొప్పే పక్కనే లుద్ద అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆమె చనిపోయినప్పుడు అనేకులు ఆమె చుట్టూ చేరి, చనిపోయినప్పుడు శవానికి స్నానం చేపిస్తాం కదా, స్నానం చేపించి మేడ గదిలో పెట్టి, మన ఊరి ప్రక్కన లుద్ద అనే ప్రాంతానికి పేతురు అనే ఒక సేవకుడు వచ్చాడు, ఆయనను తీసుకొని వచ్చి ప్రార్థన చేపిద్దామని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులను ఆ ఊరికి పంపించారు. ఎవరి గురించి? తబిత అనేటువంటి స్త్రీ గురించి. ఆమె ఏమైంది చెప్పండి గట్టిగా? చనిపోయింది. ఒకవేళ రోగంతో ఉంటే, బలహీనతతో ఉంటే సరే వెళ్ళి పిలుచుకొని వచ్చి ప్రార్థన చేసినా బాగవుతుందనే ఒక హోప్ ఉంటుంది. చనిపోయిన తర్వాత స్నానం చేపించిన తర్వాత శవాన్ని ఏం చేయాలి? ఇంకంతే తీసుకెళ్ళాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే మేడ గదిలో ఉంచేసి సేవకుని దగ్గరికి పంపించాడు ఇద్దరు మనుషుల్ని. అక్కడికి వెళ్ళి, అయ్యా మా ఊర్లో ఒక స్త్రీ, ఆమె పేరు తబిత, ఆమె ఇలాగ చనిపోయింది, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి. అప్పుడున్న విశ్వాసాలు వేరు, అప్పుడున్న ప్రార్థన జీవితాలు వేరు, అప్పుడున్న సమర్పణలు వేరు, ఆ కథే వేరు. పేతురు గారు వాళ్ళ మాటలు విని వారి వెంట వచ్చాడు. వచ్చినప్పుడు వారందరూ ఆమె గురించి రోడ్డమ్మడి చెప్తానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడుంది ఆమె అంటే, పైన మేడగది మీద ఉంచామండి అంటే అందరూ కలిసి మేడగదిలోకి వెళ్ళారు. అక్కడ మంచం మీద శవంగా పడుకొని ఉంది తబిత అనేటువంటి స్త్రీ. అలాగా మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది విధవరాన్లు పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని అంటే, అయ్యా ఈమె చాలా మంచిది, ఇదిగో విధవరాళ్ళుగా మేము ఈమె ద్వారా ఎంతో సహాయాన్ని పొందాం, మా పిల్లలకు ₹1 తీసుకోకుండా అంగిలు కుట్టించేది అని, ఆమె బ్రతుకున్నప్పుడు వారికి కుట్టించినటువంటి ఆ వస్త్రాలు అంగీలన్నీ తీసుకొని వచ్చి కన్నీళ్లతో ఆమె గురించి సేవకునికి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈమె చాలా మంచిదయ్యా, మాకెంతో సహాయం చేసింది, ఎన్నో దాన ధర్మాలు చేసింది. ఏం పని చేసుకుంటా? మిషన్ కుట్టుకుంటా. మిషన్ కుట్టుకునేటువంటి ఈమె దాన ధర్మాలు చేయటము, సత్క్రియలు చేయటము అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంటుంది. 36 చదవండి. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఏమండి? ఏం చేసిందంట ఆమె బతికున్నప్పుడు? ఏం చేసింది? సత్క్రియలు, ధర్మ కార్యాలు, మంచి పనులు, మంచి మాటలు, 10 మందికి సహాయం చేసేటువంటి మనస్సు కలిగిన శిష్యురాలు అని రాయబడింది. అందుకే ప్రభు అన్నాడు, నేను గత వారంలో మీకు చెప్పాను, మనుషులందరినీ శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్పాడు. శిష్యుని యొక్క మనస్తత్వం ఏమిటంటే దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని పేరున 10 మందికి సహాయం చేయాలి, దేవుని యొద్దకు 10 మందిని నడిపించాలనే మనస్సు శిష్యునికి ఉంటుంది. అందుకే మనం అందరం శిష్యులం కావాలి. శిష్యునికి దేవుని మీద ధ్యాస తప్ప ఇక వేరే ధ్యాస ఉండదు. ఈమె పనే మిషన్ కుట్టుకునే పని. ఆ మిషన్ కుట్టుకునే పనిలో ఏమొస్తుంది? ఆ వచ్చిన దాంట్లో కూడా విధవరాళ్లకు సహాయం చేస్తుంది. చదవండి ఆ మాట. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు
ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతన్ని ఎదుట నిలిచిరి. ఏమండి, విధవరాళ్ళందరూ వచ్చారు, ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె గురించి ఏం చెప్తున్నారంటే, ఆమె బతికున్నప్పుడు చాలా మంచి కార్యాలు చేసింది, ధర్మ కార్యాలు, దాన ధర్మాలు చేసింది. విధవరాళ్ళైన మాకు ఎన్నో బట్టలు ఉచితంగా కుట్టించింది, మా పిల్లలకు అంగిలు కుట్టించింది. ఆమె కొరకు వచ్చి మొరపెడుతున్నారు విధవరాళ్ళందరూ. మంచి సాక్ష్యం కదా. మనం చచ్చిపోయినప్పుడు మన గురించి మాట్లాడగల ఏమని, దరిద్రం పోయింది అని, ఏమని, భూమికి భారం తగ్గిందని, ఏమని, బతికున్నప్పుడే అనుకుంటారు అందరికీ సావచ్చండి, ఈయనకి రాకుండాని కొంతమంది గురించి కదా. కొంతమంది భార్యలు కూడా కోరుకుంటారు, నిజంగా కోరుకుంటారు అబద్ధంగా కోరుకుంటారో తెలియదు. ఎందుకు? గోడాడిస్తున్నారు కాబట్టి. గోడాడించే కొడుకులున్నా, గోడాడించే భార్య ఉన్నా, గోడాడించే భర్త ఉన్నా, గోడాడించే వాళ్ళు ఎవరున్నా సమాజం వాడిని తొందరగా సావాలనుకుంటుంది కదా. బతికున్నప్పుడే సావాలనుకుంటుంది. అలాంటి వాడు చనిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుంటుంది లోకం. అయితే నిజంగా మన సాక్ష్యం ఏంటో దేవుడు అంటున్నాడు, చనిపోయిన తర్వాత కాదు, ఎప్పుడు? మీరు బతికున్నప్పుడే, వారితో కలిసి పనిచేస్తున్నప్పుడే, వారితో కలిసి చదువుతున్నప్పుడే, వారితో కలిసి ఉద్యోగం చేస్తున్నప్పుడే, వారితో కలిసి మీరు తిరుగుతున్నప్పుడే మీ గురించి మంచి సాక్ష్యము నేను వినాలి. మీ గురించి వారు మంచి మాటలు మాట్లాడుకోవాలి, మీ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు ఈమె చనిపోయింది, చనిపోయిన తర్వాత వచ్చారు. బతికున్నప్పుడు ఏం చేసింది? సత్క్రియలు, దాన ధర్మాలు. అక్కడ రాయబడిన మాట, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా, అంటే చెప్పండి, ఇప్పుడు పిల్లికి బిచ్చం పెట్టరు కొంతమంది విశ్వాసులు, పక్కన తిండి లేక చచ్చిపోతండే తోటి విశ్వాసులకు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి. మరి ఏం చేశారు ఆ డబ్బులంతా? ఏమండి, ఆ డబ్బంతా ఏం చేస్తారో తెలియదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సత్క్రియలు చేయండి, మీరు సత్క్రియలు చేస్తే నేను మహిమపరచబడతాను. హల్లెలూయా. మొన్న పోయిన నెలలో మీకు తెలుసు, ప్రతి నెల ఈఎంఐలు ఎన్ని కట్టాలనో నేను. కొన్ని ఈఎంఐలు డేట్ మారకుండా కట్టాలి, వాటిల్లో పొదుపు ఒకటి. మేము ప్రతి నెల కట్టే పొదుపే 8,700 ప్రతి నెల కట్టే పొదుపు. నా పొదుపు డేట్ మారనికి మరుసటి రోజు కడతామంటే ఊరుకుంటారండి? చెప్పండి అమ్మా, మీరు కడతంటారు, ఖచ్చితంగా కట్టాలా. తర్వాత స్పందన అని 3,400, అది ఖచ్చితంగా ఆ డేట్లోనే కట్టాల. టాటా అని అది 2,600, అది కట్టాలా. మొత్తం కలిపితే ఎంత? 3,400, 2,600, 8,700, మొత్తం ఒక 15,000 వేసుకుందామా? 15,000 అవుతుంది. 15,000 రూపాయలు ఖచ్చితంగా అట్ టైం ప్రతి నెల మేము కట్టాలి. ఇప్పటికి 2 సంవత్సరాలుగా కడుతున్నాం. పొదుపు అయితే సంవత్సరం నుండి కడుతున్నాం. డబ్బులు లేని పరిస్థితి. ఎవడో ముక్కు ముఖం తెలియనోడు 1,300 ఫోన్పేలో మాకు వచ్చింది, నా భార్య అకౌంట్కి వచ్చింది. ఎంత వచ్చింది? 1,300 వచ్చింది. 2,400 మాకు అవసరం టాటా ఈఎంఐ కట్టడానికి. ఆడు ఎవడో మాకు తెలియదు, మేమెవరో వాడికి తెలియదు. పొర్రపాటున ఎంత వచ్చింది? 1,300 వచ్చింది. నేను ఆళ్ళగడ్డకి వెళ్ళాను ప్రజెంట్. అప్పట్లో నేను వచ్చేదాకా అమ్మాయి వెయిట్ చేసింది. వాడు మెసేజ్ పెట్టాడు,
అది హిందీలో పెట్టాడు, ఇట్లా పొరపాటున వచ్చేసింది, దయచేసి పంపించండి అని. నేను వచ్చిన తర్వాత ఎవరో మెసేజ్ పెట్టారండి, 1300 డబ్బులు పడిందంట, నేను చెక్ చేశాను, తిరిగి పంపించమంటున్నాడు అని నాకు వచ్చి చెప్పింది. మేమేమనకాలి ఇప్పుడు? మనకు లేదు కాబట్టి దేవుడే మనకు పంపించినాడు అని అనకాల కదా. ఇప్పుడు మనకు ఈ టాటా ఈఎంఐ కట్టడానికి లేదు కదా, అందుకోసం దేవుడే పంపించాడు. వాడెవడో తెలియనోడు. మీరు మనుషుల ఐశ్వర్యమును అనుభవించదరని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి తెలియకోకుండా దేవుడు మన కోసం పంపించాడు కాబట్టి వాడెవడోలే మెసేజ్కి రిప్లై అయ్యేగాకు. ఏమండి, ఒక్క నిమిషము గుండెల్లో దడబుట్టింది. ఇట్లా కూడా ఆలోచన చేశాము, నిజంగా ఇప్పుడే ఎందుకు పడింది? ఆడేమో మెసేజ్ పెట్టాడు తిరిగి పంపించమని, మారు మాట్లాడకుండా వెంటనే 1300 తిరిగి పంపించాడు. తిరిగి పంపించిన తర్వాత అతను మెసేజ్ పెట్టాడు, థ్యాంక్స్ బ్రదర్ అని. అప్పుడు నేను కింద ఏమని మెసేజ్ పెట్టాను తెలుసా? ఐ యామ్ ఏ క్రిస్టియన్, దట్స్ వై ఐఎమ్ సెండింగ్ రిటర్న్ యువర్ మనీ అని పెట్టాను. హల్లెలూయా. ఎవడో అప్పుడు వాడన్నాడు నామ్ క్యా సాప్ అని పెట్టాడు. నా పేరేంటి? ఇంకా నా పేరుతో ఏం అవసరం? ప్రైజ్ ది లార్డ్. జీవితాంతం మర్చిపోతాడా? ఒక సాక్ష్యం ప్రైజ్ ది లార్డ్ పెట్టాడు, అంతటితో బంద్ చేసాం. ఇంకా మనకు తెలిసినోళ్ళు మన గురించి గొప్పగా చెప్తే పెద్ద ప్రయోజనం లేదు. తెలియనోడు వాడు అనుకుంటాడు నిజంగా మంచి విశ్వాసులు, మంచి క్రైస్తవులు కూడా ఉన్నారు అని. హల్లెలూయా. ఎవడైనా పొరపాటున క్రైస్తవులు అందరూ పనికిమాలోళ్ళే అది ఇదని ఎవడన్నా వాళ్ళతో మాట్లాడతారే, అట్లా మాట్లాడగాకు. మంచోళ్ళు ఉన్నారు. ఒకసారి నా జీవితంలో ఇలా జరిగింది, ఇలా పొరపాటున నేను 1300 పంపిస్తే వాళ్ళు తిరిగి నాకు పంపించారు, క్రైస్తవుడు కాబట్టి పంపించాడు రా, వేరే వాళ్ళు అయితే పంపారని వాడే సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగి కూడా నెల అయింది. ఈరోజు చెప్తున్నా నేను మీకు. ఒకరోజు అందరం కూర్చున్నప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత వీళ్ళతో పంచుకున్న, పిల్లలతో పంచుకున్న ఈ మాట. మన సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. ఎవ్వరికి తెలియదు ఈ కార్యం, నా భార్యకు, నాకు, వాడికి. దేవుడు ఎంత సంబరపడి ఉంటాడో కదా. లేదు కదా మాకు, లేనప్పుడు 1300 వచ్చి పడితే ఏమనుకోవాలా? దేవుడే కనికరించినాడు, దేవుడే ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం అనుకొని వాడేసుకోవాలా. ఆ ఆలోచన వచ్చినప్పుడు గుండెల్లో దడబుట్టి ఇక మేము సేవ చేయగలమా? నేను వాక్యం ధైర్యంగా చెప్పగలనా? ఆ రోజు నేను తిరిగి పంపించను కనుకనే ఈ రోజు నేను సాక్ష్యం చెప్తున్నా. హల్లెలూయా. నేను ఒకవేళ అది తిరిగి పంపించకపోతే, ఒకవేళ నా భార్య కాబట్టి నన్ను ఏమనకపోయినా లోపల మాత్రం, మీరు చెప్పండి, లోపల మాత్రం ఏమనకపోయినా లోపల మాత్రం ఎక్కడో ఏం సేవకుడు రా మా ఆయన అనుకుంటారు. దేవుని పిల్లలమైన మనము మన తండ్రి అయిన దేవునికి మహిమ కలిగే విధంగా, వారు అన్యులైనను, తోటి విశ్వాసులైనను, ఇంట్లో ఉన్నవారైనను, వారందరూ కూడా మన సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి, బయటికి వెళ్ళి ప్రచురం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె బ్రతికున్నప్పుడు కాదు కానీ చనిపోయిన తర్వాత వారందరూ వచ్చి ఆమె గురించి సేవకునికి సాక్ష్యం ఇస్తున్నారు. మీ గురించి సేవకునికి నాకు మంచి సాక్ష్యం ఇస్తే, మీ ఇంట్లో ఉన్నోళ్ళు, మీ ఊర్లో ఉన్నోళ్ళు, మీ వీధిలో ఉన్నోళ్ళు నాకు ఎంత సంబరంగా ఉంటుందండి. ఏమండి, మీ గురించి మీ ఇంట్లో వాళ్ళు, మీ వీధిలో వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు, మీ చర్చికి వస్తున్నాడే ఫలానా రాజంకుల్, మీ చర్చికి వస్తున్నాడే
ఫలాని కృపాకరన్న మీ చర్చికి వస్తున్నాడు, ఫలాని మార్కన్న మీ చర్చికి వస్తుంది, ఫలాని సహోదరి చాలా మంచిదన్నా, హల్లెలూయా, చాలా మంచోడు, దుర్మార్గపు కార్యాలు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు ఏవి చేయడు, మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి ప్రవర్తన కలిగి ఉంటాడని మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం వింటే, చూడండి రోమపత్రికలో పౌలు గారు అంటారు, రోమీలకు పత్రిక రాస్తూ 1:8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఇంత మంచి విశ్వాసం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు ప్రభువా ఇట్టాటోన్ని ఇచ్చినావు? మీరు అంటారు, ఎందుకు ప్రభువా ఇట్టాటోన్ని ఇచ్చినావు నాకు కొడుకునంటావు, ఇట్టాటోన్ని ఇచ్చినావు నాకు భర్తనంటావు, ఇట్టాటి దాన్ని ఇచ్చినావు నాకు భర్మనం అంటాం కదా. అట్లా దేవుడు నేను అనుకోకూడదు. ఏమని? నేను ప్రభువా ఉండి 10 మందిని ఇచ్చిన, ఇట్టాటోళ్ళని ఇచ్చిన, మంచి విశ్వాసం ఇచ్చినావు ప్రభువా నీకు స్తోత్రం అని. ఏమండి, పౌలు గారు రోమీల గురించి, రోమా సంఘ విశ్వాసుల గురించి పత్రిక రాస్తున్నాడు, వాళ్ళకే రాస్తున్నాడు. మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుచుండుటను బట్టి, మీ విశ్వాసము సర్వలోకములో, ప్రైజ్ ది లార్డ్, మిమ్మల్ని గూర్చి, ఈ సంఘ విశ్వాసుల గురించి నేను సాక్ష్యం వినాలి, మంచి విశ్వాసులు, మంచోళ్ళు మీరని. అప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అలా బతకండి, ఏముంది, ఏం పోయిందండి? మంచి సాక్ష్యం కలిగిన విశ్వాసులుగా ఉండటం మంచిది కదా. మన పిల్లలు మంచి పిల్లలు కావాలని మనం ఎలా కోరుకుంటామో, దేవుని పిల్లలమైన మనము మంచివారుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచిగా బ్రతకటానికి ఏంటి బాధ? మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి కూతురుగా, మంచి కోడలుగా, మంచి అత్తగా ఉండటానికి ఏంటండి బాధ? ఏంటి బాధ? ఏంటి, ఎందుకు బాధ? చీచా అనిపించుకునే జీవితం ఎన్నాళ్ళు, తూ అనిపించుకునే బ్రతుకు ఎన్నాళ్ళు? ఏం బ్రతుకురా నీది? ఏం చేయ వెళ్తున్నావు ప్రార్థనకు? ఏం చేయ తీసుకున్నావు బాప్తిసం? ఎందుకు వెళ్తున్నావు మందిరానికని ఎందుకు అనిపించుకోవాలి? మంచి సాక్ష్యం మంచిదా? బైబిల్లో రాయబడిన మాట ఈ ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయం 1వ వచనం నుండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు. ఏం పేరు? మంచి పేరు. మంచి విశ్వాసి, నేనైతే మంచి సేవకుని అనిపించుకోవాలనుకుంటాను. అందుకే నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఏమైనా సరే, నేను సేవకునిగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి సేవకుడు, నేను చనిపోయిన తర్వాత కూడా మంచిగా సేవ చేసిపోయినాడు ఆయన అని అనిపించుకోవాలి. ఈ తబిత చనిపోయిన తర్వాత చుట్టూ చాలా మంది వచ్చి, ఎలాగైతే మంచిది ఈమె, మంచి సత్కార్యాలు చేసింది, దాన ధర్మాలు ఎన్నో చేసింది, విధవరాళ్ళుగా మాకు, మా పిల్లలకు ఎన్నో బట్టలు ఉచితంగా కుట్టించింది, మంచి సాక్ష్యము కలిగి వారందరూ వచ్చి మామూలుగా కాదు ఏడ్చి చెప్తున్నారు. అప్పుడు పేతురు నాతో అన్నాడు, మీరందరూ బయటికి వెళ్ళండి అని. అందరిని బయటికి పంపించి మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నువ్వు మంచోనివని నేను తెలుసుకొని నీ కొరకు 4 గోడల మధ్య ప్రార్థన చేసేది వేరు, నువ్వు సరిగ్గా లేవని తెలుసుకొని నీ కొరకు నేను ప్రార్థన చేసేది వేరు. గుర్తుపెట్టుకోండి. మంచి వ్యక్తి, మంచి ప్రవర్తన, మంచి మాట తీరు, తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వం, భర్తను ప్రేమించే మనస్తత్వం, భార్యను ప్రేమించే మనస్తత్వం, చాలా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని ఇంట్లో వారి ద్వారా కానీ బయట వారి ద్వారా కానీ నిన్ను గురించి తెలుసుకొని దేవుని సన్నిధిలో నేను చేసే ప్రార్థన వేరుంటుంది. నువ్వు సరిగ్గా మాట వినవని, సరిగ్గా నువ్వు చదవవని, సరిగ్గా నువ్వు మంచిగా ప్రేమించవని, సరిగ్గా లోబడవని, సరిగ్గా మాట వినవని నీ గురించి నేను విని చేసే ప్రార్థన వేరుంటుంది. ఏ ప్రార్థన మీ కొరకు నేను చేయాలి?
ఎలాంటి ప్రార్థన మీ కొరకు నేను చేయాలి? సంఘస్థుల గురించి సేవకుడైన పౌలు గారు విని, మొదట మీ అందరి నిమిత్తము దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ప్రభువా, ఇంత మంచి సాక్ష్యము కలిగిన సంఘాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఇంత మంచి సాక్ష్యము కలిగిన సంఘం, ఇంత మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం, ఇంత మంచి సాక్ష్యం కలిగిన విశ్వాసులను నాకిచ్చినందుకు మీ అందరి నిమిత్తమై దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించాలంటే మీరు మంచివారుగా మారాలి, సత్క్రియలు చేయాలి. మీరు మంచివారుగా మారాలి అంటే ఒక్కటే ఒక్క పని చేయాలి మీరు. అదేంటో బైబిల్లో చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదవండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఉండండి. మళ్ళీ చదువుదాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మంచివారుగా సాక్ష్యం పొందాలి అంటే, మీరు సత్క్రియలు చేయాలి అంటే, మీరు ధర్మ కార్యాలు చేయాలి అంటే, బ్రతికున్నప్పుడే కానీ చనిపోయిన తర్వాతనే కానీ మిమ్మల్ని గురించి మనుష్యులు మిమ్మల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పాలి అంటే, మీ ప్రవర్తనను బట్టి మనుష్యులు మందిరానికి దేవుని యొద్దకు నడిపించబడాలి అంటే, మీ సాక్ష్యమును బట్టి సమాజములో దేవుని నామం మహిమపరచబడాలి అంటే మీరేం చేయాలి అంటే, దేవుని యొక్క ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఊరికే వాక్యం విని గంగరెద్దు లెక్క తలకాయ ఊపి పోకూడదు. వాక్యానికి ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఎలా? చదవండి మరొకసారి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో ఎలాగ హృదయపూర్వకముగా లోబడాలి. వాక్యానికి ఎలా లోబడాలి? ఆదివారం మీరు వినే వాక్యానికి హృదయపూర్వకంగా మీరు లోబడితే మీరు మంచి విశ్వాసుల్లాగా సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఏ ఉపదేశ క్రమాన్ని నేను బోధిస్తూ ఉన్నానో, నేను బోధించే ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా నేను లోబడితే మంచి సేవకుణ్ణి అని నేను సాక్ష్యం పొందుకుంటాను. ఉపదేశానికి లోబడకుండా, వాక్యానికి హృదయపూర్వకంగా మీరు లోబడకుండా మంచి భర్తగా ఉండలేరు, మంచి భార్యగా ఉండలేరు, మంచి కొడుకుగా ఉండలేరు, మంచి కూతురుగా ఉండలేరు, మంచి తల్లిగా ఉండలేరు, మంచి తండ్రిగా ఉండలేరు, మంచి కోడలుగా ఉండలేరు, మంచి అత్తగా ఉండలేరు, మంచి అల్లునిగా ఉండలేరు, మంచి మనవనిగా మనవరాలుగా ఉండలేరు. ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని ఉపవాసాలు చేయి, బాప్తిసం తీసుకో, వారం మందిరానికి రా, భోజనాలు పెట్టు, ఏమి చేసినా ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడకపోతే మార్పు రాదు. ఏం రాదు? మార్పు రాదు. మార్పు రాకుండా మంచి సాక్ష్యము ఉండదు. నా బట్టలు మారినంత మాత్రాన నేను పూర్తిగా మారినట్టు కాదు. నా బట్టలు ఎలాగైతే మారాయో నా ప్రవర్తన కూడా మారాలి, నా మాట తీరు మారాలి, నేను చూసే విధానం మారాలి, నేను ప్రవర్తించే విధానం మారాలి. అప్పుడే మా ఆయన మంచోడు అని నీ భార్య చెప్తుంది సాక్ష్యం. హల్లెలూయా. నా భార్య మంచిది అని నీ భర్త సాక్ష్యం చెప్తాడు. నా కోడలు చాలా మంచిదని అత్త సాక్ష్యం చెప్తుంది. మా అత్త బంగారం అని కోడలు సాక్ష్యం. లేకపోతే ఇంట్లోనే ఉంటాయి టామన్ జెర్రీలు. ఏడా
అత్త టామ్ అయితే కోడలు జెర్రీ, లేదా కోడలు టామ్ అయితే, టామ్ అంటే ఏంటి? పిల్లి. కొందరి ఇళ్లల్లో కోడళ్ళు పిల్లులు, అత్తలు ఎలకలు. కొందరి ఇళ్లల్లో భర్తలు పిల్లులు, భార్యలు ఎలకలు. కొందరి ఇళ్లల్లో భార్యలే పిల్లులు, భర్తలు. మన ఇంట్లో టామ్ అండ్ జెర్రీలు ఉండకూడదు, టామ్ అండ్ జెర్రీ కొట్లాటలు ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల ఇంట్లో రక్షణ సునాద గీతములు వినపడాలి కానీ బూతులు వినపడకూడదు. విశ్వాసుల నోట దేవుని పాటలు, దేవుని మాటలు వినపడాలి కానీ బూతు మాటలు వినపడకూడదు. విశ్వాసులమై ఉండి మందిరానికి వస్తూ కూడా మన నోట బూతు మాటలు వస్తున్నాయంటే, మన నోట సినిమా పాటలు వస్తున్నాయంటే, మనం రోజు సినిమాలు చూస్తూ ఉన్నాం, నాటికలు చూస్తూ ఆ టీవీలో తలకాయ పెట్టి ఉంటారు కొంతమంది. టీవీలో అమ్ముకొని సావండి అంటే మీరు అమ్ముకోరు. కొంతమంది సెల్లులో తలకాయలు పెట్టింటారు. ఏది మార్పేది? మార్పేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ శరీరములను ఉపదేశ క్రమానికి మీరు హృదయపూర్వకంగా అప్పగించుకుంటే, లోబడితే మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా అప్పగించుకుంటారు. ఉపదేశ క్రమానికి లోబడిన వాడు ఎలాగా? హృదయపూర్వకంగా. ఇంకా శరీరాశ ఉండదు, నేత్రాశ ఉండదు, జీవపు దంభమే ఉండదు. ఇట్లా బ్రతకాలా, ఇట్లా బ్రతకాలి, ఇట్లా బిల్డప్ కొట్టాలనేది ఏముండదు. ఇవి తగిలించుకోవాలి, అవి తగిలించుకోవాలి అనేది ఏముండదు. ఇలా కట్టుకోవాలా, అలా కట్టుకోవాలా, ఇంత అంత అనేది ఏముండదు. ఆశలే ఉండవు. ఏ ఆశ ఉండదు. శరీరాశ ఉండదు, నేత్రాశ ఉండదు, జీవపు డంబం ఉండదు, ఏది ఉండదు. ఉన్నదాంతో తృప్తిగా బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకా వేరే ధ్యాసే ఉండదు. కనుక మనం మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలంటే ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడాలి. అప్పుడు ఎవ్వడు ఎగతాళి చేయడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎగతాళి చేస్తారో తెలుసా? ఉపదేశ క్రమానికి లోబడకుండా విని విడిచిపెట్టడం. ఈడ వినటం, బయటకు పోతానే విడిచిపెట్టడం. అప్పుడు సూచనములే నీది అంటారు. ఎవరంటారు? ఇంట్లో అంటారు, బయట అంటారు. సూచనములే నీది. నువ్వు ఎంత మటుకు ప్రార్థన పరురాలువో, ఎంత మటుకు ప్రార్థనా పరునివో చూసినాంలే. 3 నెలల భక్తిలాగా ఉండకూడదు మనది. మనది ఏదో 40 రోజుల భక్తిలాగా ఉండకూడదు. మన నిష్ట జీవిత కాలం అంతా ఉండాలి, మారాలి. మన మార్పు లోకానికి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, ఏంటో తెలుసా? అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నేను పాపిని దేవా అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. ఆ పాపము జోలికి వెళ్లకుండా నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఇంతకు ముందు ఏమై ఉన్నావో ఇప్పుడు పూర్తిగా మారిపోవాలి. ఒకప్పుడు బీరు గ్లాసు పట్టుకున్న నీ చెయ్యి ఇప్పుడు ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు సినిమా పాటలు పాడిన నీ నోరు ఇప్పుడు యేసయ్య పాటలు పాడాలి. హల్లెలూయా. ఒకప్పుడు బూతు మాటలు మాట్లాడిన నీ నాలుక ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటించాలి. హల్లెలూయా. ఒకప్పుడు బారు షాపులకు నడిచిన నీ కాళ్ళు ఇప్పుడు దేవుని మందిరానికి నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది మారడం అంటే పూర్తిగా మారిపోవాలి. అప్పుడే మనల్ని చూస్తున్న ఈ సమాజం, మనల్ని గమనిస్తున్న ఈ సమాజం, మనం అంటున్నామే వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఎస్, మనము పూర్తిగా మారితే ఎవ్వడు ఏమీ అనకడు. మారకుంటేనే అనుకుంటారు, మారకుంటేనే అంటారు. ప్రభు ఏమంటున్నాడంటే మారండి,
ఎంతగా మారాలి అంటే మీ మార్పు చూసి ప్రజలు నన్ను మహిమపరచాలి. కొడుకుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చే ఎవరికి గొప్ప? చెప్పండి, చెప్పండి. తండ్రికే కదా గొప్ప. కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఎవరికి గొప్ప? తల్లిదండ్రులకే కదా. కొడుకు ఫెయిల్ అయిపోతే ఎవరికి అవమానం? ఎవరికి? ఖచ్చితంగా మనము మంచి పేరు తెచ్చుకుంటే దేవుడు అంటున్నాడు, సుగంధ తైలము కంటే ఎంత బాగుందో వాసన అంట. స్ప్రెంట్ కొట్టుకొని, స్ప్రే కొట్టుకొని, ఎంత బాగుందో ఆ వాసన, ఎంత ఇంపుగా ఉంటుందో. మంచి పేరు నువ్వు కలిగి ఉంటే అంతకంటే బాగుంటుంది. హల్లెలూయా. ఏమండి, పేరు, మంచి పేరు. మంచి పేరు అంటే ఏంది? పేరు మంచిదని కాదు. మంచి పేరు అనే మాటకు అర్థం ఏంటి? యా, మంచి క్రియలు. క్రియలు మారితే మంచి పేరు వస్తుంది. కొందరికి దొంగోడు అనే పేరు ఉంటుంది, కొందరికి మోసగాడు అనే పేరు ఉంటుంది, కొందరికి అబద్ధికుడు, కొందరికి గాలిగాడు అనే పేరు ఉంటుంది. గాలిగాడు అంటే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు గాలిగాడు. పనికివాడు, పాటకువాడు, తిరుగుతూ ఉంటాడు ఆడికి ఈడికి. కొందరికి బైబిల్లో కొండగాడని పేరు. ఏ పేరు? కొండగాడంటే ఎవరు? సాడీలు చెప్పేతాడు. ఆడి వీడా, ఈడి వాడా, వీళ్ళ పని అదేంగా. బైబిల్లో ఇంకొక పేరు తంటాలమారి అని. ఏం పేరు? తంటాలమారి. తంటాలమారి అంటే గొడవలు పెట్టేతోళ్ళు, వాళ్ళకి వీళ్ళకి కాకుండా చేస్తోళ్ళు. మనకి ఏ పేరు ఉండాలి? చెప్పండి, ఏ పేరు ఉండాలి? మంచి పేరు. మన మంచి పేరు, మంచివాడు, మంచి విశ్వాసి, మంచి ప్రవర్తన కలిగినది, మంచి ప్రవర్తన కలిగిన వాడు, నిజంగా వీళ్ళు మారారు అని లోకం అనుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. వారందరినీ బయటకు పంపించి పేతురు మోకాళ్ళ మీద ఉండి వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, అప్పటి వరకు తబిత అంటే పేతురుకు తెలుసా? తెలీదు. పేతురు అంటే తబితాకు తెలియదు, తబిత అంటే పేతురుకు తెలియదు. కానీ వారు చెప్పిన మంచి సాక్ష్యమును బట్టి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను బ్రతికించాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అందరూ దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. అంతేగాని నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు. దేవుని నామం మహిమపరచబడాలి. నీ ఇంట్లో వారైనా సరే, బయటి వారైనా సరే, నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు ఆలోచించు. యేసు ప్రభు కూడా డౌట్ వచ్చి అడిగాడు వాళ్ళని, శిష్యుల్ని అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అని. నా గురించి ఏమనుకుంటున్నారు అంటే శిష్యులు అంటారు, నువ్వు బాప్తిసం ఇచ్చి యోహాను అని బతికొచ్చావు తిరిగి అని కొందరు అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అని అనుకుంటున్నారు, కొందరేమో చనిపోయిన ప్రవక్తలలో ఒకడు తిరిగి లేచి వచ్చాడని అనుకుంటున్నారు అని వారు చెప్తే, సరే లోకం కథ వదిలేయండి, నాతో పాటు తిరుగుతూ, నాతో పాటు తింటూ, నాతో పాటు ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవము గల దేవుని కుమారుడవు. అప్పుడప్పుడు మన గురించి ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుంటే మంచిది. నీ భార్యను నువ్వు అడుగు, కూర్చొని బాగా సంతోషంగా ఉన్నది, ఏమనుకుంటుంటావు నా గురించి అని. అంటే ఏంటి, ఏమనుకుంటుంటావేంటి అంటే, నేను ఎట్లాంటి ఉన్నాని నీ ఉద్దేశం? ఏమండి, భార్య అడగాలి భర్తను, ఏమనుకుంటుంటావు నా గురించి? అత్తను అడగాల కోడలు కూర్చొని, అత్త ఏమనుకుంటున్నావు నా గురించి? ఎంత బాగుంటుంది ఇట్లా మాట్లాడుకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమన్నా అనుకో, మనం ఒకటే పద్ధతి. నువ్వు ఏమన్నా అనుకో, వాళ్ళు ఏమన్నా అనకని, వీళ్ళు ఏమన్నా అనకని, నేను మాత్రం దేవుని పిల్లలం అట్లా తీసి పడేయడానికి లేదు. మీరు 30 మంది ఉంటే, మీరు 50 మంది ఉంటే, మీరు 100 మంది ఉంటే,
మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలా. నిజంగా మీలో ఒక్కరు నేను మంచోడిని కాదనుకున్నా, ఎందుకు ఏంటి ఏం కథ ఏమండి, సరి చేసుకోవాలా. ఒకవేళ ఎందుకు నేను మంచోడిని కాదో, నేను అందుకే మీకు ఏదన్నా నా వల్ల ఇబ్బంది అయితే దయచేసి నన్నే అడగండి అని ఎందుకంటానంటే ఇంకే. కానీ మీరు నన్ను అడగకుండా మీరే మాట్లాడేసుకొని మీరే ఒక వేసేసుకుంటారు మైండ్లో. అనుకునేది నన్ను నాతోనే మాట్లాడితే క్లారిటీ వచ్చేస్తుంది కదా. నేను మీకు చెప్తాను, యేసు ప్రభువే అడిగాడు కాబట్టి ఒకరినొకరు అడగండి. ఎలాంటి దాన్ని అనుకుంటున్నావు, ఎలాంటి వాడిని అనుకుంటున్నావు, ఒకరినొకరు మాట్లాడుకొని సరి చేసుకొని మంచి. నీ పక్కనున్న నీ గురించి సరిగ్గా అనుకోకపోతే ఎట్లా చెప్పు. మీకే ఒక అండర్స్టాండింగ్ లేకపోతే ఇంకా బయట వాళ్ళు ఏమనుకుంటుంటారు. ఎందుకంటే నేను కొన్ని విషయాలు గమనిస్తుంటాను, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడులు చెప్పుకోవడం. తంటాల మారోళ్ళు ఉన్నారు సంఘాలలో, ఎక్కువ మంది ఇల్లే ఉంటారు. ఎవరు? తంటాల మారలే ఎక్కువ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఇది అంటే, మీరు ఒకరిని గురించి ఒకరు సరిగ్గా తెలుసుకోకపోవటం, ఒకరి గురించి ఒకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, ఒకరితో ఒకరు సమాధానంగా మాట్లాడుకోకపోవటం. బైబిల్లో ప్రభు ఏమంటాడంటే ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోండి అంటాడు. పాపాలు ఒప్పుకునేంతగా మీరు సమాధాన మనస్సు కలిగి ఉండాల. నేను ఈ తప్పు చేసినా అని నమ్మకంగా నువ్వు ఇంకొకరికి చెప్పగలగాల, వాళ్ళు నీకు చెప్పగలగాల. అయ్యో అంత ఉందా, ఎప్పుడు దొరుకుతాయా అట్లాంటి మాటలని మనం రెడీగా ఉంటాం. ఇవి తీసుకుపోయి ఆడ, అవి తీసుకుపోయి ఈడ, ఇవి తీసుకుపోయి ఆడ. అందుకే యథార్థంగా ఎవరు ఉండట్లేదు. సంఘము ఎలా ఉండాలి? దేవునికి సాక్ష్యంగా ఉండాలి. మనల్ని చూస్తున్న లోకం, మీరందరూ వేరువేరు కాదు, మీరందరూ ఒకటే. మనందరం కలిస్తేనే సంఘం. సంఘములో ఉన్నోళ్ళని బయటోడు ఎవడో ఒక మాట అంటున్నాడంటే వాణ్ణి అంటున్నాళ్ళే అని మీరు అనుకోకూడదు. ఆ మాట మీకు వినపడినప్పుడు మీరు మాట్లాడగలగాలి. కానీ సంఘాలలో ఇది చాలా తక్కువ. వ్యక్తిగతంగా తీసేసుకొని వాని గురించి మాట్లాడాలే, నేను మంచిని. ఇప్పుడు ఆ రోజు వాని గురించి మాట్లాడినాడు, ఈరోజు నీ గురించి మాట్లాడతాడు. ఈరోజు నీ గురించి మాట్లాడినాడు, రేపు ఇంకొకరి గురించి మాట్లాడతాడు. బయటోనికి ఏం పని? మాట్లాడుకోవటమే పని. ఏం పని? బయటోనికి మాట్లాడుకోవటమే పని. మన పని ఏంటంటే వానికి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదంటే మీరు మంచి విశ్వాసుల్లాగా మారాలి. మీరు మంచి విశ్వాసుల్లాగా మారాలి అంటే వాక్యానికి హృదయపూర్వకంగా లోబడాలి. మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అప్పుడే పరిపూర్ణమైన మార్పు మనలో వస్తుంది. మనల్ని చూసినోడు ఎవ్వడు కూడా వేలెత్తి చూపించు. ఎవడన్నా మన గురించి తప్పకుండా నోరు మూసుకురా, ఏం తెలుసు నీకు వాని గురించి, నోరుముయ్ అని. సమాజానికి మా అమ్మ అనేది, నేను చదివేటప్పుడు ఇంట్లో భయపడకపోయినా వీధిలో భయపడాలి రా అనేది. ఎందుకంటే ఇంట్లో నేను భయపడను, ఎందుకంటే లావు ఉంటా, ఎత్తుంటా, అందరికంటే నేనే బలంగా ఉంటా. కాబట్టి నాకు ఒక ఇది, ఎవడు నన్ను ఏమనలేలే అని. ఇంట్లో ఎవరేమంటారు? అంతా అన్నోళ్ళు, నాయనోళ్ళు, అమ్మోళ్ళు, తమ్ముళ్ళు, అక్కళ్ళు కదా, ఎవరేమన్నారు మనోడే అని. కానీ వీధిలో వాళ్ళు చెప్పండి, వీధిలో వాళ్ళు ఇడిసి ఎముకలు కూర్చోబెడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి పెద్దలు అంటారు, మా అమ్మ అనేది, ఇంట్లో భయపడకపోయినా వీధిలోనైనా భయపడాలరా, కాస్త చూసుకొని తిరగనేది. ఎందుకంటే సమాజం మనల్ని గమనిస్తుంది. అలాగ క్రైస్తవులమైన మనం బయటికి వెళ్తున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం ఏం చేస్తున్నాం, ఎలాగ ఉంటున్నాం చూసుకోవాలి. సాక్ష్యము కాపాడుకోవాలి. మంచి సాక్ష్యము వలన ప్రభు మహిమపరచబడతాడు. 10 మందిని దేవుని యొద్దకు మనం నడిపించగలం. మళ్ళీ చెప్తున్నా, మనము చెబితే ఎవరు రారు, మనల్ని చూస్తేనే వస్తారు. ఆమేన్. అర్థమైందా? జీవితంలో నువ్వు ఎన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా, ఒక 10 ఆత్మలు నువ్వు సంపాదించకుండా చస్తే
ఏమి ప్రయోజనం లేదు. అర్థమైందా? ఏమైనా సంపాదించు, ఎంతైనా సంపాదించు, ఒక 10 ఆత్మలను సంపాదించలేకపోతే చచ్చే లోపుగా నీ బ్రతుకుకి అర్థమే లేదు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీవు రక్షించబడ్డాక నీవు నీ ఇంటి వారు, ఏమన్నాడు? అత్త రక్షించబడితే తనను చూసి కోడలు రక్షించబడాలని అత్త ప్రవర్తించాలి. కోడలు రక్షించబడితే అత్త మారాలని కోడలు ప్రవర్తించాలి. కొడుకు మారితే తండ్రి రక్షించబడాలని తండ్రి ఎదుట సత్క్రియలను ప్రదర్శించాలి. నీ ఇంట్లో వారినే నువ్వు మార్చుకోలేకపోతే, నీ ఇంట్లో వారినే నువ్వు రక్షించుకోలేకపోతే వీధిలో వాళ్ళు ఏం రక్షించబడతారు? బయట వాళ్ళు ఏం రక్షించబడతారు? దేవుని ఎదుట రేపు నిలబడ్డప్పుడు దేవుని ఎదుట నీ సాక్ష్యం ఏది? ఇది కాస్త అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని సాక్ష్యాన్ని కాపాడుకోండి. దేవుని వాక్యానికి హృదయపూర్వకంగా, మళ్ళీ చెప్తున్నా, విని విడిచిపెట్టేవారుగా మీరుంటే ప్రయోజనం లేదు. హృదయపూర్వకంగా లోబడండి, అప్పుడు అన్నీ మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ, మాట, చూపు, తలంపులు అన్నీ. ఎంత కోపం వచ్చినా నోట్లో నుంచి బూతు మాట రాదు. ఎవరికి? ఎవరికి? ఎవరికండి? హృదయపూర్వకంగా వాక్యానికి లోబడేవానికి, స్త్రీలైన పురుషులైన. హృదయపూర్వకంగా లోబడిన వాడే భయపడతాడు బూతులు మాట్లాడాలంటే. ఎంతైనా కోపం వస్తుంది, రాకుండా ఎందుకుంటే నాకు కూడా భయంకరంగా వస్తుంది. అడగండి, నాకు వస్తే కోపం ఇప్పటికీ వాతలు పడతాయి వాళ్ళిద్దరికి. అంతే, ఇంకా భయంకరంగా ఉంటుంది నా కోపం. ఎంత కోపం వచ్చినా నోట్లో నుంచి ఒక్క చెడ్డ మాట కూడా రాదు. ఇది నా సాక్ష్యం. కోపం వచ్చే బూతులే. ఏమండి? అన్ని దానిలకు అలాగ మాట్లాడేస్తూ ఉన్నా. అంతే, ఒక్కసారి లూజు పోయిందనుకో, ఇంకా నమ్మద్దు లోకం. మనం ఇంట్లో వాళ్ళు నమ్మరు, వీధిలో వాళ్ళు నమ్మరు. లూజు పోవాక దేవునిలో ఉండండి, మారండి. ఇప్పుడు ఎవరైతే చెడ్డవాళ్ళు, చెడ్డది, చెడ్డోడు అంటున్నారో వాళ్ళే మంచిది, మంచోడు, మంచివాడు, మంచి అమ్మాయి అని ఒక 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 సాక్ష్యం మన గురించి మాట్లాడినట్లుగా మనం ప్రవర్తించాలి. మళ్ళీ చెప్తున్నా, బాగుపడే స్థలం ఇదొక్కటే ఈ ప్రపంచంలో. మారే స్థలం ఇదొక్కటే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం మారలేం, బాగుపడలేం. బాగుపడే స్థలం ఇదొక్కటే. ఈడ బాగుపడకపోతే ఎక్కడికి వెళ్ళినా మనం బాగుపడం. కాబట్టి దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించాడు. దేవుడు మాట్లాడే మాటలకు హృదయపూర్వకంగా లోబడదాం. మనకు కష్టమని అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సిగరెట్ తాగడం కూడా అంత సులభమేం కాదు. మీరు మొదలుపెట్టిన వాళ్ళకు మీకు అర్థమవుతుంది. మందు తాగడం కూడా ఫస్ట్ అంత సులభమేం కాదు. సులభమా? మీకు తెలుసు, చాలా కష్టపడాల. తాగంగా 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 తర్వాత సింపుల్ అయిపోతుంది. కష్టము, చెడ్డ పనే అంత కష్టము నేర్చుకోవడానికి. ఇప్పుడు మంచి పని కష్టమే, ఓర్చుకోవాలి, కష్టమే. కానీ కష్టమని చెడ్డ పనినే వదిలేయకుండా అలవాటు చేసుకున్న వాళ్ళం. ఇప్పుడు కష్టమని మంచి పనిని వదిలేస్తే ఏమండి? గుర్తుపెట్టుకో, త్రాగుడు నేర్చుకోనికి ఎంత కష్టపడినావో మానుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాలి. చెడ్డ స్నేహాన్ని వదిలిపెట్టడానికి అంతకంటే కష్టపడాలి. పాపాన్ని మానుకోవడానికి అంతకంటే కష్టపడాలి. బూతులు మానుకోవడానికి అంతకంటే కష్టపడాలి. కానీ నేర్చుకోవటం వల్ల నష్టం కలిగితే మానుకోవటం వల్ల లాభం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవటం వల్ల చెడ్డవాడివని పేరు తెచ్చుకుంటే, మానుకోవటం వల్ల, మార్చుకోవటం వల్ల మంచివాడివి, మంచిదానివని పేరు తెచ్చుకుంటాం. మనకేం కావాలి? హల్లెలూయా. చెప్పండి, ఏం కావాలి? ఏం పేరు కావాలి? మంచి పేరు కావాలన్న వాళ్ళు చేయొద్దండి.
హల్లెలూయా, హల్లెలూయా. మంచి కోడలుగా అనిపించుకో. నేను మంచి కోడలు అంటే మా అత్త మంచిది కాదన్నా. మీ అత్త మంచిది కాకపోయినా నువ్వు చెప్పాలి. మా ఆయన మంచోడు కాదన్నా, మీ ఆయన మంచోడు కాకపోయినా నువ్వు మంచి భార్యగా ఉన్నా, మంచి కొడుకుగా. ఎందుకంటే మీరు మందిరానికి వస్తున్నారు, వాళ్ళ మందిరానికి పోతంలే, వాళ్ళ ఆ మందిరానికి పోతంలే, మనకు సంబంధం లేదు. మన మందిరంలో మన క్రమం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నోళ్ళు నాకు సాక్ష్యం ఇవ్వాలి మీ గురించి. ఏం సాక్ష్యం ఇవ్వాలి? మీ మందిరానికి వచ్చిన తర్వాత నా బిడ్డ, నా కొడుకు, నా కోడలు, నా కుటుంబం అంతా మారింది, బాగుంది అని సాక్ష్యం. హల్లెలూయా. అప్పుడు నేను సంతోషంగా ఇంటికి వెళ్ళి, ఇంత మంచి కుటుంబం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఏది సంతోషం? మీరు మారటం వల్ల నాకు కలిగే సంతోషం కంటే మీరు ఏం చేసినా నాకు సంతోషం కలగదండి. మీరు మారండి, మంచి సాక్ష్యం కలిగి ఉండండి, 10 మంది మందిరానికి వచ్చేటట్లుగా మీరు నిలబడండి. ఈ సంఘానికి, నాకు, దేవునికి తోడుగా. ఇదొక్కటే మీ నుండి నేను ఆశించాను. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక.